హలో ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేస్తే మీరిచ్చే ఆ ఒక్క సబ్స్క్రైబ్ వల్లకి నేను ఇంకా మోటివేషన్గా ఫీల్ అయ్యి అందరికంటే ముందు ఇటువంటి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, డ్వాక్రా రుణమాఫీ అమౌంట్ ఇంకా చాలామందికి రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చాలామందికి క్రెడిట్ అవ్వలేదని అయితే చెప్తున్నారు. మీరు ఏం చేస్తారంటే, మీ బ్యాంకుల్లో డ్వాక్రా రుణమాఫీ అమౌంట్ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారో, ఆ రిలీజ్ చేసిన అమౌంట్ మీ ఖాతాల్లో ఇంకా జమ కాకపోయినా, అదేవిధంగా మీకు ఇంకా అమౌంట్ విడుదల కాకపోయినా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అయితే మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఆ సొల్యూషన్ ఏంటో అర్థమైపోతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క పొదుపు సంఘాల ఆర్పీలు, అదేవిధంగా మీ యొక్క పొదుపు ఇచ్చినటువంటి బ్యాంక్స్ని కన్సల్ట్ అయ్యి మీరు దగ్గరలో ఉన్న సచివాలయాలను సంప్రదించి మీ యొక్క పేమెంట్ స్టేటస్ని వాళ్ళ దగ్గర అయితే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంకా అమౌంట్ క్రెడిట్ అవనట్లయితే మీ పొదుపు సంఘాల లీడర్స్ని ఒకసారి ఎందుకు క్రెడిట్ అవ్వలేదు, ఏం ప్రాబ్లం ఉంది అనేది ఈకేవైసీ పెండింగ్స్ అటువంటి ఏమన్నా ఉన్నట్లయితే ఆ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాత వెంటనే అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది. సో ఇటువంటి పెండింగ్స్ ఇంకా ఎవరికన్నా ఉన్నట్లయితే ఈకేవైసీ అటువంటివి వెంటనే ఇప్పుడే సాల్వ్ చేసుకోండి. వెంటనే బ్యాంక్స్లో అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.